హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. త్వరలోనే కేసీఆర్కు రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను సైతం పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ మొదలుపెట్టిందా? శాసనసభలో తమ దూకుడుకు బ్రేకులు పడినా మండల్లో తమకున్న సంఖ్యాబలంతో కాంగ్రెస్కు కళ్ళెం వేయాలనుకున్న బీఆర్ఎస్ ప్లాన్కు రేవంత్ అండ్ కో కౌంటర్ వ్యూహం రెడీ చేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే బీఆర్ఎస్కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలను పార్టీలో మారకుండా నిలువరించేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ రంగంలోకి దిగి పార్టీ మార్పుపై తొందరపడవద్దని పలువురు ఎమ్మెల్యేలకు నచ్చజెప్తోంది. అయితే ఎమ్మెల్యేలు చేజారినా తమకు మండలిలో పూర్తి బలం ఉందని, అక్కడే తమ ఆధిపత్యాన్ని చాటుతూ సర్కారును ఇరుకున పెట్టాలనుకున్న కేసీఆర్ వ్యూహానికి కాంగ్రెస్ కౌంటర్ సిద్ధం చేస్తోంది. త్వరలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అందులో కొన్ని నిర్ణయాలు, బిల్లులు పాస్ చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. బిల్లులు పాస్ కావాలంటే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంది. కానీ మండలిలో బీఆర్ఎస్కు ఫుల్ మెజార్టీ ఉండడంతో బిల్లుల ఆమోదానికి అడ్డంకిగా మారే పరిస్థితులున్నాయి. మండలిలో సంఖ్యాబలం ఉందని అక్కడే కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు వేయాలనుకున్న బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుని కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.